హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి రామాంజన్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ టిక్కా. పన్నీర్లో ఒక 100 గ్రామ్స్లో 18 to 21 క్యాలరీస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ B12 అండ్ ఏ ప్రోటీన్ విటమిన్ కూడా ఉంటుంది అనమాట. చాలా మంచిది, హెల్తీ కూడా మనకి. అంటే వెజ్ వాళ్ళకి చాలా మంచిది వాళ్ళు తినడం. నాన్ వెజ్ వాళ్ళకి కూడా ఓకే, తినచ్చు అప్పుడప్పుడు. ఇంకా క్యాప్సికమ్ కూడా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా ప్రోటీన్స్ ఉంటాయి. మంచి రెసిపీ. అండ్ ఇంకా షాలో ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా చేస్తాం కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఇంగ్రీడియంట్స్ చూద్దామా. పన్నీర్ టిక్కాకి కావాల్సింది నేను క్యాప్సికమ్స్ తీసుకున్నాను, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. అండ్ మళ్ళీ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకు పెట్టుకున్నాను. సాసెస్ తీసుకున్నాను లైట్గా వేయడానికి. అండ్ పన్నీర్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. పన్నీర్ ఒకటి కట్ చేయాలి, అది కట్ చేసేసి మంచిగా అన్నీ వేయించుకోవాలండి. కలుపుకోవడానికి, పన్నీర్ కలుపుకోవడానికి. పెరుగులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి, మన హెల్త్కి చాలా మంచిది. పెరుగు కొంచెం తీసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పౌడర్ వేసాను, అంతే. ఇంకేం లేదు, అరగడానికి మాత్రమే. దాని తర్వాత ఇంకా మనం మొక్కజొన్న పిండి అంటే కార్న్ఫ్లోర్ వేసాను. ఇంకా సాల్ట్ కలిపేసి మంచిగా పన్నీర్కి పట్టించాలన్నమాట. కానీ నేను ఎక్కువ కలిపేసాను, మీరు అలా కాకుండా ఓన్లీ పీసెస్ని కట్ చేసుకుంటాం కదా, కట్ చేసి పెట్టేసి దానిపైన ఉప్పు, కారం వేసేసి లైట్గా హాఫ్ స్పూన్ కూడా పెరుగు పట్టదు, నాకు ఎక్కువైపోయింది. అంటే ఇంకా పన్నీర్ ఉంది కదా, దాన్ని కూడా కలిపి వేసుకున్న తర్వాత. కానీ మీరు మాత్రం ఓన్లీ పన్నీర్ పీసెస్ పైన పొడి పొడిలాగా చల్లేసి లాస్ట్కి పెరుగు వేసేసి ఇట్లా రుద్దేసేయండి, సరిపోతుంది. ఓకేనా. ఇంకా అదంతా కలిపేసాను. పన్నీర్ విరగకుండా స్లోగా చాలా నెమ్మదిగా కలుపుకోండి, లేదంటే విరిగిపోతాయి పన్నీరు. ఓకేనా. లేదా స్పూన్ కాకపోతే చేతితోనైనా కలపండి, కానీ అవిటిని విరగొట్టద్దు. ఓకే. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, సరేనా. అలా కలిపేసాం కదా, మొత్తం మిక్స్ అయిపోయింది. అన్నిటికీ ఒక 5 to 10 minutes, లేదు మీకు టైం ఉంది అనుకుంటే 2-3 hours అలా ఉంచేయచ్చు. నేను ఈజీగా చేసేద్దాం, తొందరగా పిల్లలకు పెడదామని అలాగే వేసాను. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఒక 1 spoon ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్, అవన్నీ ఉల్లిపాయ, అవన్నీ కొంచెం షాలో ఫ్రై చేయాలి. అంటే పిల్లలు తినరు కదా, కసకసగా ఉంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువనే ఫ్రై చేశాను. మీరు మాత్రం ఇట్లా వేగగానే తీసేసేయండి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి, మగ్గగానే తీసేయాలన్నమాట. నేను పిల్లల కోసం కొంచెం ఎక్కువగా ఫ్రై చేశాను, కొంచెం మెత్తబడింది. తినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చాలా ఫ్రై చేయండి. అలా ఒక 5 to 15, నేను 15 minutes పెట్టాను, కానీ 5 to 10 minutes లోపే తీసేయాలి మీరు, సరేనా. సాల్ట్ వేసాం కదా, కొంచెం వాటికి సాల్ట్ అనేది తగులుతుంది. నెక్స్ట్ ఇంకా పన్నీర్ని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే వేట్ చేశాను అనమాట నేను. మంచిగా కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేశాను కదా, మంచిగా కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేస్తే చాలా బాగుంటుంది పన్నీర్. చూడండి, ఇంకా వేసేదాన్ని. ఇంకా సాసెస్ యాడ్ చేస్తున్నాను. మనం చిల్లీ సాస్ యాడ్ చేశాను, కొంచెం వెనిగర్ వేసాను, అండ్ టమాటా కెచప్ వేసాను కొంచెంగా. ఇంకా అంతే, టమాటా సాస్ అనమాట. అన్నీ కలిపేసి మంచిగా వీటికి ముక్కలకు అన్నిటికీ కొంచెం యాడ్ అయ్యేటట్టు వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, షాలో ఫ్రై ఈ టైంలో తీసేసేయాలి. కానీ పిల్లలు కదా, తింటారో తినరో అని ఇంకో కొద్దిసేపు ఉంచాను నేను. ఈ టైంలో తీసేస్తే సరిపోతుంది, పెద్దవాళ్ళకి ఈజీగా తినేయచ్చు. పన్నీర్ అయిపోయింది. ఇంకా పన్నీర్ కూడా ఒక్క సెకండ్ అంతే అనమాట. అలా నూనెలో వేగగానే తీసేసేయాలి. పన్నీర్ని కూడా అన్నీ పెట్టేసి అన్నిటిని మళ్ళీ ఒకసారి షాలో ఫ్రై చేశాను అనమాట. అంటే మనం సాసెస్ వేసాం కదా, ఆ సాసెస్ టేస్ట్ అంతా ఈ పన్నీర్కి పట్టాలని అలా ఒక సెకండ్ అలా ఉంచితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా వీటిని సర్వ్ చేసుకుంటున్నాను. మా పిల్లలకి వెరైటీగా ఉంటుందని చెప్పేసి పన్నీర్ని నేను గ్రిల్డ్ లాగా చేసి ఇచ్చాను అనమాట. అట్లాగే పోస్ట్ చేశాను. చూడండి, చాలా బాగుంది రెసిపీ మాత్రం. అసలు టేస్ట్ అసలు అదిరిపోయింది. టిక్కా లాగా చేసి ఇచ్చాను, చాలా సూపర్
సూపర్గా ఉంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.